గద్వాల్ మార్కెట్ యార్డ్ కాంపౌండ్ గోడ కూల్చివేత మరియు షాపుల నిర్మాణంపై నెలకొన్న వివాదం ప్రస్తుతం ఉత్కంఠంగా మారింది. కాంగ్రెస్ ఇన్ఛార్జి సరితమ్మ జోక్యంతో ఈ వ్యవహారం అధికారిక విచారణ స్థాయికి చేరింది. గద్వాల్ మార్కెట్ యార్డ్ రక్షణ గోడను కూల్చివేసి అక్కడ దాదాపు 22 షాపులను నిర్మించేందుకు కొంతమంది వ్యాపారులు ప్రయత్నించడం ఈ వివాదానికి మూలం. రిపబ్లిక్ డే సెలవులను ఆసరాగా తీసుకుని ఈ కూల్చివేతకు పాల్పడ్డారని ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సరితమ్మ సెక్రటరీని ఆదేశించారు. తమకు తెలియకుండానే గోడ కూల్చివేత జరిగిందని అధికారులు చెబుతుండగా వ్యాపారులు మాత్రం తమ వద్ద అన్ని అనుమతులు ఉన్నాయని వాదిస్తున్నారు. ఒకవేళ వారం రోజుల్లోగా కాంపౌండ్ వాల్ నిర్మించకపోతే ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉంది. ఈ స్థలం అసలు ఎవరికి చెందుతుంది, గతంలో జరిగిన తీర్మానాలు చెల్లుబాటు అవుతాయా లేదా అనేది అధికారులు విచారణలో తేలాల్సి ఉంది. సోదరులకి నమస్కారం. మొన్న ఆదివారం సెలవు దినం చూసుకుని ఈరోజు మన మార్కెట్ యార్డ్ కి సంబంధించిన ఒక ప్రహారీ గోడ 22 మడికలకి సంబంధించి కంప్లీట్ గా ప్రహారీ గోడను కూడా ఇరగొట్టడం జరిగింది. ఇది ఎవరి స్వార్థం కోసమో వ్యక్తిగతంగా చేసిన పనో ఈరోజు ఆల్రెడీ కేసు కూడా నమోదు చేయడానికి పోతున్నారు సెక్రటరీ గారు. ఆయనకి అడిగితే ఆయన కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ప్రభుత్వం నుంచి ఎలాంటి తీర్మానం చేయలేదని చెప్పిండ్రు. నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను. ఆయన కూడా మా దృష్టికే రాలేదు, దీని మీద మేము కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. వాస్తవానికి ఈ గోడ గురించి ఇదివరకే ప్రయత్నాలు కూడా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అప్పుడు మీడియాలో రాగానే కొంతమంది ఎలక్షన్ల టైంలో కావచ్చు, ఇంకో సందర్భం కాబట్టి ఆపేసిండ్రు. కానీ ఇది అనుకోకుండా 2 రోజులు హాలిడేస్ కంటిన్యూగా రాగానే ఈ పని చేసిండ్రు. బట్ ఎవరు చేసినా ఇది ఎవరికి సంబంధించిన డెఫినెట్ గా 1 వీక్ ఆ 10 days లో ఈ గోడ మళ్ళీ కట్టించే బాధ్యత సెక్రటరీ గారు చెప్తున్నాను. యాక్షన్ తీసుకుంటారు ఖచ్చితంగా. దీని మీద ఒకవేళ ఎలాంటి నిర్లక్ష్యం ఇక్కడ జరిగిన స్థానికంగా ఇది ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, అంటే మన అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్కి సంబంధించిన మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఈ రోజే అంటే కూడా నేను కంప్లీట్ గా రిపోర్ట్ పంపించబోతున్నాను మినిస్టర్ గారికి, అలాగే డిఎం గారికి, అందరికీ రిపోర్ట్ ఇస్తాము. దీంట్లో ఎలాంటి నిర్లక్ష్యం జరగదు. ఎందుకంటే ఆదివారం రోజు ఎవరు లేని సమయం చూసి గొడవపట్టింది. ఫోన్ చేసి ఆపమంటే కూడా ఆపకుండా అట్లే గొడవపట్టింది. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నాము. వాళ్ళని తర్వాత మా హెడ్ ఆఫీస్ కూడా ఇంజనీరింగ్ 22 మంది దిగుమని ఏం లేదు. మళ్ళీ ఇది నోటీసులు ఇచ్చి మళ్ళీ కట్టమని నోటీసులు ఇస్తాము. కట్టకుంటే వాళ్ళపై యాక్షన్. పర్మిషన్ లేదు, పర్మిషన్ అయితే ఇవ్వలేదు. ఎటువంటి పర్మిషన్ లేదు. నా పేరు పి. చంద్రశేఖరయ్య. 2018